హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు అండి. మేము మార్నింగే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంకా చిన్న తిరుపతి వెళ్దామని బయలుదేరామండి. ఇంకా అక్కడేమో ఆ రోజు బాబా పల్లకి పట్టుకొని వెళ్తారండి. జనాలు అందరూ నడుచుకొని వెళ్తారు బాగా. ఇంకా మేము చిన్న తిరుపతి ఈసారి బండి మీద వెళ్ళిపోయామండి. ఇంక ఇదిగోండి మా దర్శనం కూడా అయిపోయింది. అసలు ఈసారి అయితే మరీ దగ్గర నుంచి చూసాము వెంకటేశ్వర స్వామి వారిని. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ అది అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ ఏలూరు నుంచి బల్వే అని శివరాత్రి రోజు అక్కడ చనిపోయిన వాళ్ళకి పిండాలని, స్వయం పాకాలని, తర్పణాలని అవన్నీ ఇస్తూ ఉంటారండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చేద్దామని ఇదిగోండి మా హస్బెండ్ ఏమో వాళ్ళ చుట్టాల వాళ్ళందరికీ, వాళ్ళ చెల్లికి, తాతకి, మా అమ్మకి ఇంకా అందరికీ ఇస్తున్నారండి. ఇదిగోండి అక్కడ వీళ్ళు ఇలా జంగాలలో అంటారు అనుకుంటండి, వాళ్ళు ఇలా చదువుతున్నారు. ఇంకా వాళ్ళకి స్వయం పాకమై ఇచ్చేసి ఇంకా మేము ఈసారి బ్రిడ్జ్ కూడా కట్టారండి. దానివల్ల ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది. జనాలు అసలు చాలా రష్గా ఉంటుందండి. అందుకని మేము ఈవినింగ్ వెళ్దామని, ఎండలో ఎందుకులే అని మేము ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళినా కూడా ఇంకా రష్గానే ఉన్నారండి జనాలు. ఇంక ఇదిగోండి ఇది మేము సాయంత్రం 5:30 ఆ టైంలో అండి ఇది. ఇంకా ఇలా చెప్పించుకొని ఇంకా చనిపోయిన వాళ్ళు అందరి పేర్లు మనం చెప్పించుకుంటే శివరాత్రి రోజు వాళ్ళు వచ్చి చూస్తారంటండి. నాకు తెలియదు, ఇది మా ఆయన అన్నారు. వాళ్ళు వచ్చి మన కోసం వస్తారు అని చనిపోయిన వాళ్ళు చూస్తారంటండి. అందుకని ఖచ్చితంగా ఆ రోజు మా హస్బెండ్ ఖచ్చితంగా తీసుకెళ్ళి వాళ్ళకి తర్పణాలు అవి ఇస్తారు. మా హస్బెండ్ అయిపోయాక మా అమ్మగారు వచ్చారండి. ఈసారి చిన్న తిరుపతి నడిచి వెళ్దామని. ఇంకా మా అమ్మగారు శివరాత్రి ముందు రోజు నడవసి వెళ్ళిపోయి వచ్చేసారండి. ఇంకా మా అమ్మగారు కూడా మాతో బలివే వచ్చారు. ఇంకా అక్కడ ఇచ్చేసాక ఇదిగోండి అక్కడ తర్పణాలు అవి, స్వయం పాకాలు అవి అక్కడ ఇచ్చేస్తారు. ఇంకా అక్కడ ఇచ్చేసి అక్కడ పైపులు అవి ఉంటాయండి, అక్కడ స్నానాలు చేసేస్తారు చేయాల్సిన వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉంటుందండి, రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అక్కడికి వెళ్తున్నామండి మేము. ఇదిగోండి ఇవన్నీ కొట్లండి. ఇంకా జనాలు చూసారా ఎలా ఉన్నారో. సాయంత్రం అయినా సేమ్ అలాగే రష్గా ఉందండి జనాలు కూడా. ఇంకా చుట్టూరు బొమ్మలు అన్నీ పెట్టేశారండి. ఇదిగోండి బ్రిడ్జ్ అన్నాను కదా, అదిగోండి ఆ బ్రిడ్జ్. అది నేను ఫస్ట్ తీయలేదు, తర్వాత తీసాను. ఇదిగోండి అలా పైపులు పెట్టేస్తారు. ఇదంతా ఓపెన్ ప్లేస్ అయింది ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల. ఇది వరకు ఇంత ఓపెన్ ప్లేస్ ఉండేది కాదండి. ఇదిగోండి వీళ్ళందరూ వాళ్ళే. ఇంకా ఇవన్నీ మార్నింగ్ వచ్చినాయి చూడండి ఎంతలా ఉన్నాయో. ఇంకా ఇలా 3 days ఉంటారండి. ఇంకా శివరాత్రి దాకా, అమావాస్య దాకా ఉంటారండి. ఇంకా ఈ 3 days ఉంటారు. ఇంకా అమావాస్య రోజు కూడా కొందరు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు కదండి. ఇదిగోండి ఇది వచ్చేసేసి శివాలయం అండి. ఇది ఆ రోజు తీసిన వీడియో కాదండి. ఇది మేము తర్వాత రోజు సండే రోజు వెళ్ళాం. మేము ఆ రోజు దర్శనం చేసుకుందామంటే చాలా జనాలు ఉన్నారండి. పిల్లలతో నైట్ వెళ్ళిపోయాం కదా, ఇంకా నైట్ చీకటి పడిపోద్దేమో అని ఇంకా భయం వేసి ఆ రోజు మేము వెళ్ళలేదండి దర్శనానికి. మేము సండే రోజు వచ్చామండి. ఆ రోజు గుడి ఇది. ఆ రోజైతే ఇంకా ఇంత ఖాళీ ఉండదండి, మొత్తం ఫుల్ జనాలే ఉంటారండి. లైన్లు పెట్టేస్తారు, ఇంకా జనాలే ఉంటారు. ఇది చాలా పాత గుడి అండి. ఇది వరకు బలిచక్రవర్తి బలివే గ్రామాన్ని పాలించేవాళ్ళు అంటండి. అందుకని ఆ పేరు బలిచక్రవర్తి పేరులో బలివే అని పేరు వచ్చిందంటండి. ఇంకా ఇదిగోండి అక్కడ ఈ బయట శివలింగం కూడా ఉంది. లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి కూడా ఎదర కొంచెం ముక్క ఊడిపోయినట్టు ఉంటుందండి. అది స్టోరీ నాకు తెలియదు మరి. ఇదేనండి మా శివరాత్రి రోజు మేము చేసుకున్న దర్శనాలు. బాయ్ అండి.